హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అని. సో గైస్, ఈ రోజు మనం వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే 2BHK హౌస్ అయితే ప్రజెంట్ సేల్ ఉంది. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకు ముజాఫర్నగర్ లో దామోదర్ రైల్మిల్ కి చాలా దగ్గరలో అయితే ఈ 2BHK హౌస్ అయితే సేల్ ఉంది. సో ఈ హౌస్ అనేది ఎంత సేల్ ఉంది, ఏంటి, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మొత్తం మనకు తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడాలి. సో 1 minute లో చెప్పడానికి అయితే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, ఇది యూట్యూబ్ షార్ట్స్ కాదండి. సో ఒక 10 నిమిషాల టైం ఉంటుంది. సో మొత్తం క్లియర్ గా చూడండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి టోటల్ హౌస్ చూడాల్సిన అవసరం లేదు. క్లీన్ కట్ గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు చూసి లాస్ట్ లో దీని హౌస్ రేట్ చెప్తాము. సో లాస్ట్ వరకు ఓపిక ఉన్న వాళ్ళు చూడండి, లేదు మాకు హౌస్ డీటెయిల్స్ ఒకటి చాలనుకుంటే లాస్ట్ లో వెళ్ళి డీటెయిల్స్ చూడండి. ఓకే, సో ఇంకా లేట్ చేయగా మనం అయితే హౌస్ లోకి ఎంటర్ అవుతాం. సో టోటల్ హౌస్ గురించి మనం చెప్పేసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం వీడియోలో ఏంటైతే ఫస్ట్ చూసుకుంటే హౌస్ బయట డిజైనింగ్ చూసుకోండి. సో మరీ హెవీగా కాకుండా, సో కొంచెం సింపుల్ గా మంచి, అంటే మరీ హెవీగా కాకుండా మరీ నార్మల్ గా కాకుండా కొంచెం మీడియం లుకింగ్ లో ఉంటుంది హౌస్ డిజైనింగ్ చూసుకోవచ్చు. అండ్ ఇంటి ముందు చూసుకుంటే మనకు వచ్చేసి 30 feet రోడ్ అయితే ఉంటుందండి. సో ప్రజెంట్ మట్టి రోడ్ అయితే ఉంది. వెరీ సూన్ ఇక్కడ రోడ్ కూడా శాంక్షన్ అయింది. సో వెరీ సూన్ ఇక్కడ రోడ్ మనకు వస్తుంది. అండ్ మనకి హౌస్ పక్కనే పార్కింగ్ చేసుకోవడానికి కార్ కోసం మనకు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఒక షెడ్ లాంటిది ఇలా పెట్టుకున్నామంటే కార్ పార్కింగ్ చాలా బాగుంటుంది. సో హౌస్ అయితే ఇదండి ఎంట్రెన్స్. సో మనకు వచ్చేసి మనకు కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ స్లోప్ ఉంది. సో మనకు కార్ కూడా పైకి రావచ్చు. సో లేదు ఇలా కావాలంటే నార్మల్ గా మనం నడుచుకుంటే ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయండి. సో మన మెట్లు ఉన్నాయి అండ్ కార్ పార్కింగ్ స్లోప్ ఉంది. అండ్ మనం వచ్చేసి ఇంటి బయట చూసుకుంటే వీళ్ళు ఒక చిన్న ఆర్చ్ లాగా డిజైనింగ్ ఇచ్చారండి. సో చిన్న ఆర్చ్ లాంటి డిజైనింగ్ ఇచ్చారు. సో నార్మల్ గా చాలా మంది ఇలా పెట్టారు, వదిలేస్తారనమాట. అండ్ ఈ హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి. ఇక్కడ బాత్రూమ్ అయితే లాక్ చేశారు, ఎందుకంటే కొంచెం పెయింటింగ్స్ అవన్నీ చేసిన బకెట్స్ అవన్నీ కొంచెం సామాన్లు ఉన్నాయి దాంట్లో పెట్టేశారు. సో అందుకే లాక్ చేశారు అనుకోండి. ఒక బాత్రూమ్ అయితే మనకి ఎంట్రెన్స్ లో ఉంటుంది. అండ్ ఇంటి బయట మనం చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మీటర్ బోర్డు ఉంటుందండి. సో ఇది వచ్చేసి మీటర్ బోర్డు మన హౌస్ కి. సో పవర్ సప్లై అనేది మనకి ఆల్రెడీ ఉందన్నమాట, డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పవర్ రన్నింగ్ లో ఉంది, దీనికి మీటర్ కూడా ప్రజెంట్ బిల్ వస్తుంది. సో మీటర్ బోర్డు అయితే ఉంది. అండ్ హౌస్ బయట చూసుకుంటే టైల్స్ తో మంచిగా వెళ్తే డిజైనింగ్ ఇచ్చారు. సో దీనికి మళ్ళీ మనం ప్రతిసారి పెయింట్ వేయాల్సిన అవసరం లేదు, లేదా ఇది డల్ గా అయిపోతుందని ఒక ప్రాబ్లం కూడా అవసరం లేదనమాట. సో బయట హౌస్ కి అయితే టైల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి బయట హాల్లో మనకి ఏదైనా ఛార్జింగ్ సాకెట్ అనేది పెట్టుకోవాలంటే ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది. సో మనం అయితే ఇంకా ఇంట్లోకి ఎంటర్. అండ్ మెయిన్ మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. మెయిన్ హౌస్ కి ఈ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన మెయిన్ డోర్. సో చూసానికి గ్లాస్ ఫిట్టింగ్స్ తో బాగా చేయించారు. అండ్ ఇక్కడ మనకు స్టీల్ పైపులతో కూడా ఇచ్చారనమాట, కడ్డీలతోటి. ఇది సేఫ్టీగా ఉంటుంది హౌస్ కి. సో ఇక హాల్లో చూసుకుంటే ఇది హాల్ అండి. సో టీవీ హాల్ అండి అనమాట. సో మన పియూపీ చూసుకోండి హాల్లో. సో మనకు వచ్చేసి పియూపీ సింపుల్ కలర్స్ తో చాలా బాగుంది. సో పియూపీ లైటింగ్ అనేది మనకు చాలా బాగుంది, పెట్టించుకోవాలి ఇంకొన్ని, ఎందుకంటే మెయిన్ లైటింగ్స్ అక్కడ మధ్యలో పెట్టలేదు, అది ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి టీవీ వాల్ ఏరియా. సో టీవీ వాల్ ఏరియా నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే కబోర్డ్స్ పెట్టిస్తారు. సో కబోర్డ్స్ తో కాకుండా వీళ్ళు సిమెంట్ తో చేయించారు. సో సిమెంట్ తో చేసిన టీవీ వాల్ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి చిన్న స్పేస్ అయితే ఉంది మనకు. సో కింద కూడా ఏదైనా వస్తువులు కావాలంటే వస్తువులు పెట్టుకోవచ్చు. అండ్ ఈ హౌస్ మనకు వెంటిలేషన్ కోసం కావాలంటే ఇక్కడ కిటికీ చూడండి. సో మనకు వచ్చేసి ఇక్కడ కిటికీ కూడా ఉంది వెంటిలేషన్ కోసం. సో డే టైం లో అయితే మనకు కావాలంటే డోర్స్ ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ చాలా ఉంటుంది. సో చూసుకోవచ్చు. అండ్ ఈ హాల్ కి పక్కన మనం చూసుకుంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్యూజ్ బాక్స్ అనమాట. హౌస్ లో ఎక్కడైనా మనకు ప్రాబ్లం ఉందంటే ఇక్కడ డైరెక్ట్ గా ఫ్యూజ్ అనేది ఆఫ్ చేసుకొని హౌస్ లో రిపేరింగ్ ఉంటే అక్కడ మనం రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ హాల్ వచ్చేసి ఒక ట్యూబ్ లైట్ తీసుకోండి. సో ట్యూబ్ లైట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 2 bedrooms ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో రైట్ సైడ్ లో ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ముందుకు వెళ్తే ఇంకొకటి ఉంటుంది. సో మీకు అయితే ఫస్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మన మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సింపుల్ గా పెద్దగా చాలా బాగుంది. అండ్ పైన చూసుకోవచ్చు ర్యాక్ ఉంది ఒకటి, మనకి ఏమైనా వస్తువులు పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం డ్రెస్సెస్ కావాలంటే డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు అండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం వచ్చేసి ఒక కిటికీ అయితే ఉండండి. సో డే టైమ్ లో కిటికీ మనం తెలిసి పెట్టుకుంటే లైటింగ్ కూడా అవసరం లేదు. సో మనకు ఇక్కడ ట్యూబ్ లైట్ కోసం ఇంకొక ప్లేస్ అయితే ఉంది, మనం ట్యూబ్ లైట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ రూమ్ లో మనకు ఒకవేళ ఏసీ కావాలనుకుంటే ఏసీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. సో పైన మన కిటికీ పైన ఏసీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. సో ఆల్రెడీ సాకెట్ అక్కడే ఉంది అనమాట ఏసీ కోసం. అండ్ ఇది వచ్చేసి ఈ రూమ్ లో మనకు స్విచ్ బోర్డ్ అండి. ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది. ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది అండి అటాచ్డ్ బాత్రూమ్, వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్. సో ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. సో చాలా బాగుంది. ఇంకా పైన వచ్చేసి చూసుకుంటే మనకి ఈ బాత్రూమ్ పైన అటాచ్డ్ బాత్రూమ్ పైన చూసుకుంటే స్పేస్ అయితే ఉందండి. సో అటాచ్డ్ బాత్రూమ్ పైన స్పేస్ అయితే ఉంది. మనకు ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే అక్కడ పెట్టచ్చు. అండ్ మనకు బెడ్ లైట్స్ అండి, బెడ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ లైట్ కూడా ఉంది. అండ్ ఈ హాల్ కి ఇంకొక స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అండి. ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్, సారీ ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది. సో ఇలానే మనం ముందుకెళ్తే మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్ళే దారిలోనే మనకు వచ్చేసి ఇందాక మనకు నార్త్ సైడ్ ఒక ఎంట్రీ అయిపోయాగా. సో నార్త్ సైడ్ చూడండి ఇది ఒక ఎంట్రీ అనమాట. ఇది నార్త్ సైడ్ చిన్న డోర్ అనమాట.
2 doors ది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ లో ఇంకొక డోర్ ఉంది అనమాట, బ్యాక్ సైడ్ ఎంట్రీ. సో మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఇంకొక మెయిన్ డోర్ ఉంది అనమాట, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అనమాట. సో ఈస్ట్ నుంచి ఒక డోర్, వెస్ట్ నుంచి ఒక డోర్ అనమాట. సో ఈ 3 doors ఉంటాయి మొత్తంగా. సో ఇది కొంచెం పెద్దగా చాలా బాగుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. సో ఇక్కడ వెస్టర్న్ టైప్, సో వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మొత్తం టైల్స్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే చిన్న గ్యాప్ ఉంది, సేమ్ అక్కడ చూసాగా సేమ్ అలానే మనకైతే గ్యాప్ అయితే ఉంది. సో వస్తువులు పెట్టుకోవాలంటే ఏమైనా ఇష్టం లేనివి మనకు అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి మనకు కూడా పైన ఇంకొక స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ రూమ్ కి సంబంధించిన వెంటిలేషన్ కోసం ఇవి చూసుకొని మనకి ఇక్కడ కూడా మనకి ఇంకో వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంది. సో చాలా బాగుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్స్ కానీ లేకపోతే గలీజ్ కానీ ఏం లేదు. సో ఇది అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి సిమెంట్ తో చేసిన ర్యాక్ అయితే ఉంది. ఇంకా ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అండి, ఈ హాల్ ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది. అండ్ పైన మనకు వచ్చేటువంటి ట్యూబ్లైట్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. సో అక్కడ ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు. లేదు ఈ రూమ్ లో మనం ఏసీ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఏసీ. సో ఇటు అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇక్కడ సైడ్ దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు ఏసీ కోసం. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మైనస్ ఏంటంటే వాళ్ళు ఏసీ కోసం సాకెట్ పెట్టలేదు, అదొకటే మైనస్ ఇక్కడ. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి కిచెన్ చూద్దాం. సో మనకు వచ్చేసి చూసుకుంటే కిచెన్కి వెళ్ళే దారిలో మోటార్ కి సంబంధించిన మీటర్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మోటార్ కి సంబంధించిన అనమాట స్విచ్ బోర్డు. సో కనెక్షన్ ఆల్రెడీ అన్ని పెట్టించారు. సో ఇంకా మనం ముందుకు వచ్చేసి కిచెన్ చూసుకోవచ్చండి. సో కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో చాలా పెద్దగా పీస్ఫుల్ గా అయితే ఉంది. అండ్ కిచెన్ లో వచ్చేసి టైల్స్ చూసుకోవచ్చు. సో టైల్స్ ఎందుకంటే మనం కుకింగ్ చేసినప్పుడు ఆయిల్ మరకలు కానీ లేకపోతే పెయింటింగ్ పోతుందన్న ప్రాబ్లం కానీ ఇలా ఏం లేకుండా సో చాలా నీట్ గా ఉంటుంది. సో ఇంకా మనకు ఉప్పులు పప్పులు ఇలాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక మనం చూడండి మిక్సీ గ్రైండర్ లాంటివి మనం పెట్టుకోవడానికి కూడా ఆల్రెడీ ఇక్కడ సాకెట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు కిచెన్ కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవచ్చు. సో కొంచెం బరువు ఉన్న వస్తువులు కావాలంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు అండి కిచెన్ లో. అండ్ మనకు వచ్చేసి చూడండి పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఉంది. సో పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి హోల్ కూడా ఉందన్నమాట, మళ్ళీ మనం సపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా కిటికీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ విండో కూడా ఉందండి. సో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వద్దనుకుంటే ఇక్కడ కిటికీ ఓపెన్ చేసేస్తాం అనుకోండి, మన కుకింగ్ లో వచ్చే స్మెల్ కానీ స్మోక్ కానీ అన్ని డైరెక్ట్ బయటకి అయితే వెళ్ళిపోతాయి. సో ఇది కూడా మనకు ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ ఈ కిచెన్ లో మనకు వచ్చేసి చూడండి పక్కన వచ్చేసి వాష్ బేసిన్ కూడా ఉంది. సో వాటర్ కూడా కంటిన్యూ వస్తున్నాయండి. సో వాష్ బేసిన్ లో వాటర్ ప్రాబ్లం కూడా లేదు. సో చాలా బాగుంది. ఇంకా మనం చూసుకుంటే కిచెన్ లో వచ్చేసి దేవుని గుడి అండి. సో ఇది వచ్చేసి దేవుని గుడి. సో చూడండి దీపాలతో మంచి టైల్స్ లుకింగ్ లో ఇచ్చారు. పైన కూడా ఒక వెంటిలేషన్ ఉంది. ఇక్కడ ఒక చిన్న కిటికీ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో దేవుని గుడికి మంచి వెంటిలేషన్ అయితే ఉంది. సో ఇక్కడ దేవుని పటాలు పెట్టుకోవచ్చు. కింద కావాలంటే పూజ గదికి సంబంధించిన ఏమైనా సామాగ్రి అగరబత్తులు లాంటివి కూడా కింద పెట్టుకోవచ్చు అండి. సో ఇది అండి కిచెన్ అయితే. సో కిచెన్ లో మనకు చాలా బాగుంది. అండ్ స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ మనం చూసాగా ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది. అండ్ లైటింగ్ కోసం మనకు ట్యూబ్లైట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది అండి కిచెన్ లో స్పేస్ అయితే చాలా బాగుంది. ఒకేసారి కిచెన్ లో ఒక 3-4 మెంబర్స్ నిల్చున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది అండి కిచెన్ గురించి. ఇంకా మనం బయటికి వెళ్దాము. సో బయట మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా చూసుకోవాలి. సో హౌస్ బయటకు వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఇక్కడ ఉంటుంది. సో ఇదేండి మనకు వాషింగ్ ఏరియా. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇక్కడ పెట్టుకోవడానికి అయితే మనకు ఉంది సాకెట్. అండ్ ట్యాప్స్ కోసం ఆల్రెడీ ఇక్కడ పెట్టించేస్తారు చూడండి. సో మనం హౌస్ తీసుకున్నాక ఈ ట్యాప్స్ ఫిట్ చేసుకుంటే మనం వాషింగ్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టైల్స్ లాంటిది ఫిట్ చేసుకుంటే ఈ ఏరియా పాడవకుండా అయితే ఉంటుంది. సో ఇది అండి వాషింగ్ ఏరియా హౌస్ కి సంబంధించింది. అండ్ పక్కన మనకు చిన్న కాంపౌండ్ వాల్ లాగా అయితే ఉంటుంది, మనకు చూసుకోవచ్చు. సో ఇది అండి మనకు చిన్న కాంపౌండ్ వాల్ లాగా ఏరియా అనమాట. మన హౌస్ కి సపరేట్ గా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ బయట కూడా మనకు వాష్ బేసిన్ అయితే ఉంటుందండి. సో వచ్చేసి చూసుకోండి వాష్ బేసిన్ అనమాట. ఈ హౌస్ కి సంబంధించిన వాష్ బేసిన్ ఇది. అండ్ ఇక్కడ మనకు సంపు కూడా ఉందండి. మనం బ్యాక్ సైడ్ లో మీకు చూపించాను ఇందాక సంపు. సో అది సంపు. సో వాటర్ కూడా ఉందన్నమాట, సంపు కూడా ఉంది ఈ హౌస్ కి. సో ఇది అండి ఈ హౌస్ గురించి టోటల్ గా. మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. హౌస్ మొత్తం చూసారా? సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మనకు కావాల్సిన సైజెస్ ఏంటి, దీనికి ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఇదే మనకు కావాల్సింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ చూడండి. ఈ హౌస్ మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ ఈస్ట్ సైడ్ లో కూడా ఇంకొక డోర్ ఎంట్రీ ఉంటుంది. అండ్ నార్త్ సైడ్ లో ఇంకొక చిన్న డోర్ అయితే ఎంట్రీ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇంకా ఈ హౌస్ సైజెస్ చూసుకుని మనకు 20x55 అండి, 20x55 అంటే మనకు 2.50 సెంట్స్ వస్తుందన్నమాట, 2.5 సెంట్స్. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు 50 lakhs, 50 లక్షలు. ఈ 50 లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి ఒకసారి హౌస్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే, మీరు తీసుకోవాలని అనుకుంటే అప్పుడైతే మేము వాళ్ళతో మాట్లాడతాము. అండ్ ఈ హౌస్ కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు టోటల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. సో కొంచెం అమౌంట్ పే చేసి దాని లోన్ పరంగా రిమైనింగ్ అమౌంట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో హౌస్ అయితే మొత్తం క్లియర్ గా ఉంది. ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ కానీ ఎటువంటి డబుల్ రిజిస్ట్రేషన్ ఇలాంటివి ఏం లేవు. సో హౌస్ అయితే మొత్తం అన్ని చాలా బాగుంది. అండ్ కబోర్డ్స్, దీనిలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కబోర్డ్స్ ఒకటి లేవండి. ఆ కబోర్డ్స్ మీరు అమౌంట్ పెట్టుకొని చేయించుకుంటారంటే మీరు కబోర్డ్స్ చేయించుకోవచ్చు. సో రిమైనింగ్ వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే మనకు లైటింగ్ పరంగా కానీ ఏ ప్రాబ్లం లేదండి. అన్ని కూడా క్లియర్ కట్ గా అన్ని చాలా బాగున్నాయి.
సో మీరు కొంచెం ఒక 50 to 60 lakhs బిలోలో మీకైతే ఒక 2 BHK కావాలి, ఒక పీస్ఫుల్ ఏరియాలో కావాలి అని అనుకుంటే ఈ హౌస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఈ హౌస్ ని చూడాలి, మీకు నచ్చింది, మీరు తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాం చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తాం. మీరు వచ్చి చూడాలనుకుంటే తీసుకొచ్చి చూపిస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాము. అండ్ మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా తక్కువ బడ్జెట్ లో హౌసెస్ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి. అండ్ దీనికి మీరు చేస్తున్న మాకు హెల్ప్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్స్ మని ఆన్ లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి తక్కువ బడ్జెట్ లో హౌసెస్ మేము పెట్టినప్పుడు మీరు వెంటనే తీసుకోవాలనుకుంటే ఆ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి, బెల్ ఐకాన్ అనేది ఆన్ లో ఉండాలి. అప్పుడే అండి మేము ఇలాంటి తక్కువ బడ్జెట్ లో పెట్టే వీడియోస్ మీకు వెంటనే వస్తుంటాయి. సో అలాంటి వీడియోస్ మీరు చూడాలంటే ఆ ఛానల్ అనేది సబ్స్క్రిప్షన్ ఉండాలి. అండ్ మీరు ఎప్పుడో వీడియో చూసి మాకు ఆ హౌస్ కావాలి మీరు తీసుకోవాలని అనుకున్నప్పుడు అది ఉండకపోవచ్చు. సో దానికోసం చెప్తున్నాము. సో రిమైనింగ్ అయితే ఏం లేదండి. అండ్ హౌస్ కి అయితే వాటర్ ప్రాబ్లం లేదు, సంపు ఉంది, మోటార్ ఉంది, అన్ని ఉన్నాయి. సో లైటింగ్ పరంగా కూడా చాలా బాగుంది హౌస్. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఆన్సర్ ఇస్తాము. మీకు ఏమైనా తెలుసుకోవాలంటే కూడా మేము క్లియర్ గా చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ బై.